చేస్తున్నటువంటి అతిపెద్ద పవర్ స్కామ్ బయట పెడతా ఉన్నాం. ఈ పవర్ స్కామ్కు గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం రూపకల్పన చేసి నిన్న క్యాబినెట్లో ఆమోద ముద్ర వేసుకున్నారు. సాక్ష్యాధారాలతో సహా ఈ పవర్ స్కామ్ను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బయట పెడతా ఉంది. అక్షరాల 50,000 కోట్ల స్కామ్ ఈ స్కామ్. ఈ 50,000 కోట్ల స్కామ్లో దాదాపు 30 నుంచి 40% కమిషన్లు దొబ్బడానికి వీళ్ళు రూపకల్పన చేసుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు ఏం మాట్లాడినా, ఏం చేసినా, ఏది చేయకపోయినా దాని వెనుక ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషనే కమిషన్. ఆ మిషనే కమిషన్. ఉత్తగా ఏం చేయడుగా, ప్రతి దాని వెనుక ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్ కమిషన్. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే జనరల్గా ఏ గవర్నమెంట్ అయినా క్యాబినెట్ పెట్టుకున్నా ప్రజలకు ఎట్లా మేలు చేయాలి, రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి అని ఏ ప్రభుత్వమైనా ఆలోచిస్తుంది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం తమకు తాము ఎట్లా మేలు చేసుకోవాలి, ఏ ప్లాన్ చేసి కమిషన్లు కొల్లగొట్టాలి, వాటాలు ఎట్లా పంచుకోవాలని మాత్రమే ఆలోచించే ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్కు అధికారం ఇస్తే రాష్ట్రంలో అరాచకం రాజ్యం వెళ్తుంది అని కేసీఆర్ గారు చెప్పిన మాట ఇవాళ అక్షర సత్యమని తేలింది. జనరల్గా ఇప్పుడు మనం చూస్తుంటాం కాంగ్రెస్ గవర్నమెంట్లో బయట ఈ మధ్య వాటాల కోసం మంత్రులు దండుకునే విషయాన్ని కూడా చూస్తున్నాం. స్వయంగా క్యాబినెట్ మంత్రుల కుటుంబ సభ్యులే రోడ్ల మీదకి వచ్చి వాటాల విషయాల్లో వచ్చిన తేడాలు వాళ్ళే చెప్తున్నారు, మేం చెప్పడం కాదు. ఇలా బీఆర్ఎస్ పాలన 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధికి, సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణను రూపుదిద్దాం. దేశం మనం చూసి నేర్చుకునే విధంగా తెలంగాణను తయారు చేసుకున్నాం. మన మిషన్ కాకతీయ కావచ్చు, మన మిషన్ భగీరథ కావచ్చు, మన 1962 కావచ్చు, గురుకుల పాఠశాలలు కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలిపినాం. కానీ ఇవాళ కాంగ్రెస్ పాలన ఎట్లయిపోయింది? బడా బడా స్కామ్లకు, సకల దరిద్రాలకు, దుర్మార్గాలకు, అరాచకాలకు కేంద్రంగా ఇవాళ తెలంగాణను కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారి పాలన అవినీతితో కంపు కొడతా ఉంది. ఈరోజు అసలు క్యాబినెట్ సమావేశాలు దేనికోసం జరుగుతాయి? ప్రజలకు ఏదైనా మేలు చేసే విషయంలో, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో, పేదల కష్టాలు తీర్చే విషయంలో, ఇచ్చిన గ్యారంటీలో ఎన్నికల హామీలు అమలు చేయడం కోసం క్యాబినెట్ మీటింగులు జరగాలి. కానీ ఈ ప్రభుత్వంలో క్యాబినెట్ మీటింగులు దేని మీద జరుగుతున్నాయి? వాటాల కోసం, కమిషన్ల కోసం ఇలా క్యాబినెట్ మీటింగులు జరుగుతూ ఉన్నాయి. పంపకాల్లో తేడా రావడంతో బయటకు వచ్చి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ ఉన్నారు. అందుకే నేను గతంలో అన్నా, ఇది ఒక దండుపాలెం బ్యాచ్ లాగా తయారైందని కూడా గతంలో నేను కామెంట్ చేస్తే నా మీద విరుచుకుపడ్డారు. కానీ ఇలా అదే నిజమని తేలుతుంది కదా. మొన్నటి క్యాబినెట్ మీటింగ్లోనేమో ల్యాండ్ స్కామ్, నిన్నటి క్యాబినెట్ మీటింగ్లోనేమో పవర్ స్కామ్ జరుగుతున్నది. ఇంతే కదా. మొన్ననేమో 5 లక్షల కోట్లు దండుకునేటువంటి ల్యాండ్ స్కామ్ మీద జరిగింది. అఫ్కోర్స్ నిన్న క్యాబినెట్ మీటింగ్ అయినాక కూడా బయటకు వచ్చి ఏం మాట్లాడినరు? లేదా 5 లక్షల కోట్లు దండుకునే స్కామ్ ఇది ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే కాదు, దీని వెనుక క్యాబినెట్ సబ్ కమిటీ ఉంది, మేము అందరం కలిసే చేస్తున్నామని చెప్పారా నిన్న? ఇది ఒక రేవంత్ రెడ్డి ఆలోచన కాదు, క్యాబినెట్ సబ్ కమిటీ మా అందరి ఉంది, దీన్ని వెనుక మేమంతా కలిసే ఉన్నాం, కలిసే చేస్తున్నాం అనే మాట చెప్పకనే చెప్పిండ్రు నిన్న క్యాబినెట్. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. ఎప్పుడన్నా బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున పోరాడితే, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే, అవ్వాతాతలకు 4,000 పింఛన్ ఎప్పుడు ఇస్తావంటే, అక్కా చెల్లెలకు మహాలక్ష్మి 2,500 ఎప్పుడు ఇస్తావంటే, లేదు కాంగ్రెస్ పార్టీ చేసిన స్కాములు బయట పెడితే ఏమంటారు? ఓ ఎంక్వైరీ చేస్తాం, మీ మీద కమిషన్ వేస్తాం, మీ గవర్నమెంట్లో ఇట్లయింది అంటే 2 ఏళ్ళు అయిపోయినాక కూడా ఇంకా గవే సిగ్గులేని డొల్ల మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఇవన్నీ కూడా
డైవర్షన్ పాలిటిక్స్, డర్టీ పాలిటిక్స్. అరే మీ మీద స్పష్టంగా మేము ఆరోపణ చేసినాము, దానికి సమాధానం చెప్పండి. మీరు వెనకటి ఇట్లా చేసిండ్రు, మీరు అట్లా చేసిండ్రు, మీ మీద ఈ ఎంక్వైరీ చేస్తాం, మీ మీద కమిషన్ వేస్తాం, మిమ్మల్ని లోపలేస్తాం, ఇదే ముచ్చట్నా? ఇంకా ఇవాళ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. ప్రజలు ఈ రాష్ట్ర ఖజానాకు వచ్చే డబ్బులు కాంగ్రెస్ పార్టీ జేబుల్లోకి పోతున్నాయని ఒక ల్యాండ్ స్కామ్ బయటపెట్టాం. దాన్ని ఎందుకు సూటిగా సమాధానం చెప్పరు మీరు? మొన్నటి క్యాబినెట్లోనేమో భూ స్కామ్ మీద మీటింగ్ జరిగింది, నిన్నటి క్యాబినెట్ మీటింగ్లో పవర్ స్కామ్ మీద మీటింగ్ జరిగింది. ఈ మంత్రివర్గము స్కామ్ల గురించి మాట్లాడుతుంది తప్ప స్కీమ్ల గురించి మాట్లాడతలేదు. మీ మంత్రివర్గం స్కీమ్ల గురించి ఆలోచిస్తలేదు, స్కామ్ల గురించి ఆలోచిస్తుంది. ఇప్పుడు రామగుండంలో 800 మెగావాట్లు పెడతాం, పాల్వంచలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ పెడతాం, మక్తల్లో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ పెడతామని నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. అయితే ఎన్టీపీసీ ధర ఎక్కువనా, మన జెన్కో ధర ఎక్కువనా, ఇద్దరితో మాట్లాడి మేము ఆ ప్లాంట్ ఎవరు కట్టాలో నిర్ణయిస్తాము అన్నారు. ఇది డ్రామా. బేసికల్లీ 2 థింగ్స్ ఆర్ వెరీ క్లియర్. ఇప్పటికే ఎన్టీపీసీ డిపిఆర్ తయారు చేసింది, మన జెన్కో కూడా డిపిఆర్ తయారు చేసింది. జెన్కో ధర ఎంతనో నీకు తెలుసు, ఎన్టీపీసీ ధర ఎంతనో నీకు తెలుసు. కుల్లా ఉన్నది, నంబర్ 1. నంబర్ 2, ఎన్టీపీసీ అనేది ఈపీసీ కింద, అది కాంట్రాక్ట్ సంస్థ కాదు, కట్టి ఇవ్వడానికి అది కాంట్రాక్ట్ సంస్థ కాదు. ఎన్టీపీసీ అసలు నిర్మాణమే చెయ్యదు, తనకు కోసం తాను విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ కట్టి విద్యుత్ సరఫరా చేస్తుంది తప్ప ఇతరుల కోసం ప్లాంట్ కట్టేది కాదు. అంతా తెలిసిన ఓ డ్రామా రేవంత్ రెడ్డి గారు, అంటే డైవర్షన్ పాలిటిక్స్. తమ స్కెచ్ను అమలు చేసుకోవడానికి ఇదో డైవర్షన్. రేపు ఎట్లా ఎన్టీపీసీ మేము కట్టమంటుంది. అయినా ఇంకోటి, ఇప్పుడు రామగుండం 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ తయారు చేయడానికి జెన్కో ఆల్రెడీ నిన్న క్యాబినెట్కు డిపిఆర్ పెట్టింది, జెన్కో డిపిఆర్ తయారు చేసింది. జెన్కో డిపిఆర్ ప్రకారంగా 14 కోట్లు 1 మెగావాట్కు ఖర్చు అవుతుంది అని జెన్కో చెప్పింది. మొదలు 17 కోట్లు చెప్పింది. అరే గింతనాభై బదనామైతామంటే దాన్ని 14 కోట్లకు తగ్గించి చూపించారు, తర్వాత పెంచుకునే స్కెచ్ అది. సరే 14 అనుకుందాం. ఎన్టీపీసీ తెలంగాణ కోసం అచ్చంగా రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా 4000 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఎన్టీపీసీ కడుతుంది. అందులో 1600 బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కట్టింది, ఆ కరెంటు మనం తీసుకున్నాం. ఇప్పుడు మరో 2400 మెగావాట్లు ఎన్టీపీసీ కడతా ఉంది. వాళ్ళు ఎంత చేసిండ్రు ధర? పర్ మెగావాట్ 12 కోట్ల 23 లక్షలుగా ఎన్టీపీసీ డిపిఆర్ తయారు చేసింది. కుల్లా వీళ్ళు ఎక్కువనా వాళ్ళు ఎక్కువనా చర్చించి నిర్ణయం తీసుకుంటామని క్యాబినెట్ చెప్పిందట. ఎన్టీపీసీ డిపిఆర్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది, జెన్కో తయారు చేసిన డిపిఆర్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. జెన్కో 1 మెగావాట్కు 14 కోట్లు ఖర్చు అయిద్దని ఇచ్చింది, ఎన్టీపీసీ 1 మెగావాట్కు 12 కోట్ల 23 లక్షలు ఖర్చు అవుతుందని స్పష్టంగా చెప్పింది. ఆ డిపిఆర్ మీ దగ్గరనే ఉంది, ఈ డిపిఆర్ మీ దగ్గరనే ఉంది. ఇంకా చర్చ ఎక్కడిది, మాట్లాడు ఎక్కడిది? ఇదంతా డ్రామా కంపెనీ. ఇవాళ స్పష్టంగా ఇందులో అర్థమవుతుంది ఏంది? ఎన్టీపీసీ ధర తక్కువ, రాష్ట్రం మీరు జెన్కో పెట్టమన్న మీ పవర్ ప్లాంట్ కాస్ట్ ఎక్కువ. చిన్న పిల్లగాడినైనా చెప్తాడు కదా, 12 కోట్ల 23 లక్షలు తక్కువనా 14 కోట్లు తక్కువనా అని చిన్న పోరన్ని అడిగినా చెప్తాడు కదా. ఎన్టీపీసీదే అగ్గు ఉన్నది, తక్కువ అవుతుందని చెప్తారు ఎవరన్నా. దానికి క్యాబినెట్ ఎక్కడిది, మళ్ళీ చర్చించుడు ఎక్కడిది? ఇదంతా కూడా ఒక పెద్ద స్కామ్కు తెరలేపుతా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ కూడా కట్టింది. మేము యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కట్టినాం. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కడితే 1 మెగావాట్కి అయిన ఖర్చు 8 కోట్ల 63 లక్షలు. మేము భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కట్టినాం. 1 మెగావాట్కి అయినటువంటి ఖర్చు 9 కోట్ల 74 లక్షలు. ఎన్టీపీసీ కడతా ఉంది 12 కోట్ల 23 లక్షలు. మరి రామగుండంకు ఈరోజు 14 కోట్ల రూపాయలకు మీరు ఎస్టిమేట్ చేసిండ్రు. ఇన్ఫ్యాక్ట్ ఈ 14 కోట్లలో కాదు, ఇది ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఈ పొల్యూషన్ కంట్రోల్ FGD నిబంధన ఉంటుంది. మన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ఆ ప్రాంత ప్రజలకు వాతావరణ ఇబ్బందులు రావద్దని 1 మెగావాటుకు 1,20,00,000 రూపాయలు ఖర్చు పెట్టి
పొల్యూషన్ ఎన్విరాన్మెంట్ కంట్రోల్ మెకానిజంను మనం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో పెట్టాము. అంటే ₹8.63 యాదాద్రి 1 మెగావాట్ ఉత్పత్తి అయితే అందులో FGD మీద పెట్టిన ఖర్చు 1,20,00,000. అది తీసేస్తే నిజంగా ఎంతకైనట్టు మనకు 7,40,00,000కే అయినట్టు. ఇవాళ మీరు రూపొందించిన రామగుండం థర్మల్ పవర్ ప్లాంటు FGD లేదు, అందులో ఎన్విరాన్మెంట్ కంట్రోల్ సిస్టమ్ని తీసేసినారు కాస్ట్ ఎక్కువైతుందని. అది తీసేసి కూడా 14 కోట్లు పెట్టిండ్రు, అంటే డబుల్ ద కాస్ట్. యాదాద్రి 7.5 అయితే మీరు 14 ప్రతిపాదించిండ్రు, పూర్తయ్యే వరకు 16 అవుతుంది. డబుల్ ద కాస్ట్ అవుతుంది. మీరు అర్థం చేసుకోండి, 800 మెగావాట్లకు ఈచ్ మెగావాట్కు 7 కోట్లు ఎక్కువ పెట్టిండ్రు. ఈచ్ మెగావాట్కి 7 కోట్లు అంటే 800 ఇంటూ 7 కోట్లు అంటే 5,600 కోట్ల స్కామ్. అంటే రామగుండంలో 5,600, పాల్వంచలో 5,600 కొడతారు, ఈ మక్తల్లో 5,600. అంటే మొత్తం ఈ 50,000 కోట్ల స్కామ్లో 15-20,000 కోట్లు ఇవాళ మీరు ధరలు పెంచి బడా స్కామ్కు పాల్పడతా ఉన్నారు. ఇట్స్ వెరీ క్లియర్. ఇప్పుడు ఇదే రాష్ట్రంలో యాదాద్రి మేము కట్టినాం కదా, ఇంకా యాదాద్రి అన్న గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. అక్కడ యాదాద్రిది ఏంది, భూమి మొత్తం మనమే కొన్నాం, అటవీ శాఖకు డబ్బులు కట్టినాం, నిరాశ్రయులకు R&R ప్యాకేజ్ ఇచ్చినాం, అక్కడ మొత్తం పవర్ లైన్స్ అన్నీ కూడా కొత్తగా వేసుకున్నాం. అక్కడ ఎవ్రీథింగ్ న్యూ. రామగుండంలో అంతున్నది కదా, ఆల్రెడీ భూమి ఉన్నది, ఆల్రెడీ లైన్స్ ఉన్నాయి, అన్నీ ఉండగా కూడా మరి ఇక్కడ 15 కోట్ల రూపాయలు 14 కోట్ల రూపాయలు పర్ మెగావాట్ ఎందుకు అవుతుంది? ఇదంతా కూడా ఒక స్కామ్. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం FGD కలిపి ల్యాండ్ ఎక్విజేషన్ చేసి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టును మేము కేవలం 8,63,00,000 పర్ మెగావాట్ చేసినాం. FGD తీసేస్తే 740 పర్ మెగావాట్. మీరు ఇలా FGD తీసేసి పర్ మెగావాట్ 14 కోట్ల రూపాయలు పెట్టినారు. ఈ స్కామ్ కాదా? అంటే దీన్ని బట్టి ఒక్క రామగుండంలోనే 5-6 వేల కోట్ల కమిషన్కు రూపకల్పన చేసినారు. అదే పద్ధతుల్లో పాల్వంచ మరియు మక్తల్ పవర్ ప్లాంట్లు. మా కేటీఆర్ గారు ఒకసారి ఒక మాట అన్నాడు, రేవంత్ రెడ్డిలో ఇద్దరు ఉంటారు, ఒకవైపు రామ్ ఉంటాడు, ఇంకొక వైపు రెమో ఉంటాడు. అంటే నాడు రాము నేడు రెమో అన్నట్టు పూటకో మాట ఉంటుంది రేవంత్ రెడ్డిది. ఒకసారి తప్పు అంటాడు, ఇంకొకసారి ఆయన్నే దాన్ని ఒప్పు అంటాడు. ఒకసారి కాదు అంటాడు, ఇంకొకసారి ఆయన్నే అవును అంటాడు. అపరిచితుల్లాగా బిహేవ్ చేస్తుంటాడు, చంద్రముఖి లెక్క మారిపోతుంటాడు రేవంత్ రెడ్డి. ఇది నేను ఉత్తగా చెప్తానండి, ఆధారాలతో సహా ఇప్పుడు చూపిస్తాను మీకు. నేను ఇదే విద్యుత్ విషయంలో రేవంత్ రెడ్డి గారు గతంలో ఏమన్నారు, ఆనాడు మేము యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కడుతుంటే అసలు థర్మల్ పవర్ ప్లాంట్లు దండగా కట్టనే కట్టద్దు అన్నాడు. థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు పేరిట ఆనాడు వద్దే వద్దన్నాడు, ఈరోజు అవే ముద్దంటున్నాడు. దాని పేరు మీద మరి దంచుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఆనాడు థర్మల్ పవర్ ప్లాంట్ దండగా అన్నాడు ప్రతిపక్ష నాయకుడిగా. ఇవాళ ముఖ్యమంత్రిగా ఏమంటుండు, థర్మల్ పవర్ ప్లాంట్లే ముద్దు అంటుండు. ఎట్లా మరి ఆనాడు వద్దని ఎట్లా అన్నావు, ఇవాళ ముద్దని ఎట్లా అంటున్నావు? అంటే కమిషన్ల కక్కుర్తికి నిదర్శనం ఇవాళ మీరు కొత్తగా కడుతున్నటువంటి థర్మల్ పవర్ ప్లాంట్లు. ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, రేవంత్ రెడ్డి గారి సొంత ప్రయోజనాల కోసం, మీ కమిషన్ల కోసం నిర్మిస్తున్నటువంటి పవర్ ప్లాంట్లు. అసెంబ్లీలో ఒకరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. ఏమన్నాడంటే జూలై 29, 2024 జూలై 29, 2024 నాడు అసెంబ్లీలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఏమంటాడంటే, అరే మార్కెట్లో 5 రూపాయలకే కరెంట్ దొరుకుతుంది, మేము NTPC దగ్గర 8 రూపాయలకి 9 రూపాయలకి ఎందుకు కొనాలి, మేము కొనం, ఇదంతా దండగా అని మాట్లాడండి. ఆ విషయం ఎందుకు చర్చ వచ్చిందంటే, ఇందాక నేను చెప్పినట్టు రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా NTPC థర్మల్ పవర్ ప్లాంట్ తెలంగాణ కోసమే కట్టింది ఎక్స్క్లూజివ్గా. ఆడ బోర్డు కూడా పెట్టిండ్రు. ఆడ బోర్డు కూడా NTPC అని పెట్టలే, తెలంగాణ థర్మల్ పవర్ స్టేషన్ అని NTPCలో బోర్డు పెట్టి తెలంగాణ కోసం ప్రత్యేకంగా 4,000 మెగావాట్ల ప్లాంట్ కట్టిండ్రు. అరే మేము రెడీ అయింది, మా పని స్టార్ట్ అయింది, PPA చేసుకోండి అంటే రేవంత్ రెడ్డి మాకు వద్దు థర్మల్ పవర్ ప్లాంట్ అన్నాడు. మాకు థర్మల్ పవర్ వద్దు, నువ్వు NTPCలో 7 రూపాయలు 6 రూపాయలు అంటుండ్రు, మాకు 4 రూపాయలకే దొరుకుతుంది బయట అన్నాడు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. ఇవాళ మార్కెట్లో 5 రూపాయలు 5 రూపాయలు 30 పైసలకు మాకు విద్యుత్ ఒప్పందాలు జరుగుతున్నాయి, విద్యుత్ దొరుకుతుంది అధ్యక్ష. వాళ్ళు ఈరోజు పని ప్రారంభిస్తే ఒక 6 సంవత్సరాలు 4 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష వాళ్ళ ప్రాజెక్టు పూర్తి కావడానికి. ఆ రోజుకు
ఈ ప్రొడక్షన్ కాస్ట్ మొత్తం లెక్కేస్తే 8 నుంచి 9 రూపాయలు పర్ యూనిట్ ఈరోజు ఒప్పందం చేస్తే పడుతుంది. ఇప్పుడు ఏమన్నారు ఎన్టీపీసీ వాళ్ళు 7 రూపాయలు అంటుండ్రు, కట్టుడు అయిపోయే వరకు ఇంకా పెరిగి 8 రూపాయలు అవుతుంది అంటుండ్రు. మరి రామగుండంలో మీరు ప్రతిపాదించిన పవర్ ప్లాంటు 800 మెగావాట్లకు 10,880 కోట్లు అవుతుందని నిన్న డిపిఆర్ క్యాబినెట్ ముందు పెట్టిండ్రు. 800 మెగావాట్లకు 10,880 రూపాయలు అవుతుందని పెట్టారు. ఒక యూనిట్కి ఎంత అవుతుంది అంటే 8 రూపాయలు ఖర్చు అవుతుందని పెట్టిండ్రు. ఒక యూనిట్కి 8 రూపాయలు అవుతుంది. ఈ 800 మెగావాట్లు కట్టడానికి 10,880 కోట్లు కావాలి అన్నారు. నిజం రేవంత్ రెడ్డి మాటల్లోనే ఇది పూర్తి కావాలంటే 5-6 ఏళ్ళు పడుతుంది కదా. 5-6 ఏళ్లలో ఈ 10,880 కోట్లు కాస్త పెరిగి 14-15 వేల కోట్లు అయింది కదా. ఇందాక నేను చెప్పిన ఎఫ్జీడీ కావచ్చు, అక్కడ ల్యాండ్ లేదు. ఇప్పుడు ఉన్నది 300 ఎకరాలు మాత్రమే ఉంది రామగుండం పాత ప్లాంట్. 800 పెట్టాలంటే ఇంకో 300 ఎకరాలు జాగ్ కొనాలి, ల్యాండ్ కొనాలి, ఎఫ్జీడీ పెట్టాలి. మీరు ఇంకో 5-6 ఏళ్ళు కట్టే వరకు ఈ 10,880 పోయి 15,000 కోట్ల రూపాయలు అవుతుంది. 15,000 కోట్లు అయితే ఒక యూనిట్ ఎంత అవుతుంది? 10 రూపాయలకు ఒక యూనిట్ కరెంట్ వస్తుంది. మరి 5 రూపాయలకే మార్కెట్లో దొరుకుతుందని అసెంబ్లీలో చెప్పినావు కదా రేవంత్ రెడ్డి. మరి 10 రూపాయలకు యూనిట్ చొప్పున రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ ఎందుకు పెడుతున్నావు? 5 రూపాయలకే దొరికేది నువ్వే చెప్పింది నిజమే అయితే రేపు రామగుండం ప్లాంట్ పెట్టి విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే ఒక యూనిట్ కాస్ట్ 10 రూపాయలు అవుతుంది. డబుల్ ద కాస్ట్ పెట్టి ఎందుకు ప్లాంట్ పెడుతున్నావు? కమిషన్ల కోసమే కాదా? దీనికి సమాధానం చెప్పు. ఇప్పుడు మెగావాట్ కాస్ట్ ఎక్కువే, పర్ మెగావాట్ చూస్తే ఎక్కువే, మన ఎన్టీపీసీ కంటే ఎక్కువ. యూనిట్ కాస్ట్ ఉత్పత్తి కాస్ట్ చూస్తే ఎక్కువే. మరి ఎందుకు పోతున్నట్టు? కేవలం కమిషన్ల కోసమే కదా. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోతే ఏమన్నాడు? అరే అప్పుల కోసం పోతే చెప్పులు ఎత్తుకపోయటం లెక్క చూస్తున్నారు అన్నాడు. లేదు మొన్న కాలేజీలో ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు స్కాలర్షిప్లు డబ్బులు ఇవ్వండి, మాకు ఇబ్బంది అవుతుంది అంటే నన్ను కోసుక తింటారా అన్నాడు. రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉద్యోగస్తులు మా టీఏడిఏలు పెన్షన్ బెనిఫిట్లు ఇవ్వండి అంటే నన్ను ఏం చేసుకుంటారో చేసుకొని ముక్కలు చేసుకొని తింటారా అని వాళ్ళ ముందే మాట్లాడిండు. మరి నేను అడుగుతున్నా ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని, ఇప్పుడు నువ్వు 3 ప్లాంట్లు పెడతా అంటున్నావు, పాల్వంచ, రామగుండం, మక్తల్, 3 × 800 2,400 మెగావాట్ల పవర్ ప్లాంట్ పెడతా అంటున్నావు. 2,400 మెగావాట్ల పవర్ ప్లాంట్ పెట్టాలంటే 50,000 కోట్లు కావాలి. 50,000 కోట్లలో 40,000 కోట్లు అప్పు కావాలి, 10,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మన వాటా పెట్టాలి 20-25%. మరి ఆడికెళ్ళి తెస్తావు? ఎస్సీ ఎస్టీ బీసీలకు స్కాలర్షిప్లు ఇవ్వమంటే కోసుక తింటారాంటివి, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్ ఇవ్వమంటే నన్ను ముక్కలు చేసుకొని తినుండ్రు అనబడితివి, అవ్వాతాతలకు 4,000 పింఛన్ ఇవ్వమంటే పైసలు లేవంటివి. మరి ఇప్పుడు నువ్వు ఈ పవర్ ప్లాంట్ ఈ 2,400 మెగావాట్ల పవర్ ప్లాంట్ పెట్టాలంటే 50,000 కోట్లు కావాలి. 40,000 కోట్లు అప్పేడికెళ్ళి తెస్తావు? నువ్వే చెప్తావు అప్పులు అడిగి నీకు పోతే చెప్పులు ఎత్తుకపోయడం లెక్క నన్ను చూస్తున్నా. మరి నీకు ఎవడు ఇవ్వాలి 40,000 కోట్ల అప్పు? నేను చెప్పులు ఎత్తుకపోయడం లెక్కనే చూడబట్టి అది నువ్వే చెప్తావు, నేను చెప్తలేను. మరి ఈ చెప్పులు ఎత్తుకపోయటానికి 40,000 కోట్లు అప్పు ఓడిస్తాడు. మరి కోసుకత్తిని మనకి 10,000 కోట్లు పెట్టుబడి ఆడికెళ్ళి తెస్తావు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, క్రక్స్ ఏంటంటే, రూపాయి అప్పు లేకుండా, రూపాయి పెట్టుబడి లేకుండా ఎన్టీపీసీ 2,400 మెగావాట్ల కరెంటు నేను తయారు చేసిన తక్కువ ధరకిస్తా, నాతో పీపీఏ చేసుకోండి అని 3 ఉత్తరాలు రాసింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఎన్టీపీసీ సీఎండీ స్వయంగా హైదరాబాద్కి వచ్చి ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేసిండు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని రిక్వెస్ట్ చేసిండు. ఇది మీ రాష్ట్రం యొక్క హక్కు, రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా మీకోసమే ఈ 4,000 మెగావాట్ల ప్లాంట్ కట్టాము. గతంలో 1,600 ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నది, ఈ 2,400 మీకు సప్లై చేస్తాము అని చెప్పినారు. ఆ సప్లై కూడా ఇది తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ రిపోర్ట్ ఇది. ఇందులో అప్పుడు మనం ఫేజ్ 1 1,600 తీసుకుంటే ఫేజ్ 1 ₹4.88 నుంచి 5.98కి ఒక యూనిట్ చొప్పున మొదటి 1,600 అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకున్నది. సెకండ్ ప్రపోజల్ కూడా ఇందులో ఏం రాసిందంటే ₹4.12 కాడికి 2,400 మెగావాట్లు ఎన్టీపీసీ ప్రతిపాదన ఉంది అని స్టేట్ రెగ్యులేటరీ కమిషనే చెప్పింది.
అంటే ₹4.12 యూనిట్ వస్తుంది నీకు. ఒకటి, నీకు 50,000 కోట్ల పెట్టుబడి అవసరం లేదు. 2, రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పులు ఉండవు. 10,000 కోట్ల రూపాయలు జెన్కో కానీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. రూపాయి పెట్టుబడి లేకుండా ₹4.12 ఎన్టీపీసీ కరెంట్ ఇస్తానంగా లేదు నాకు వద్దు, నేను 40,000 కోట్ల అప్పు తెస్తా, 10,000 కోట్ల పెట్టుబడి పెడతా, ₹9 ₹10 యూనిట్ కరెంట్ ఉత్పత్తి చేస్తా అంటే ఎవరి కోసం? నీ కమిషన్ల కోసం కాదా? ఈజ్ ఇట్ నాట్ క్లియర్? అరే ₹4.12 రూపాయి పెట్టుబడి లేదు, ఖర్చు లేదు, అప్పు లేదు, మిత్తి లేదు, నేను మీకు డెలివరీ చేస్తా కరెంటు అని ఎన్టీపీసీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా మీ తెచ్చి అప్పజెప్తా, నీ చేతికిస్తా అంటే వద్దు 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 వద్దు, నీ వద్దు, నీ తక్కువ ధర వద్దు, నేను ₹4 వద్దు, నేను ₹10 తయారు చేసుకుంటా అంటివి. అరే రూపాయి అప్పు లేదు, పెట్టుబడి లేదు, మిత్తి లేదంటే లేలే నేను అప్పు తెస్తా, మిత్తి కడతా, నాకు కమిషన్లు వస్తాయని పడుతుంది. నువ్వు ఇది స్కామ్ కాకపోతే ఏమంటారు? ఎందుకు ఎన్టీపీసీది వద్దంటున్నావు? ఎందుకు అప్పులు తెచ్చి ఇవాళ పవర్ ప్లాంట్ ముద్దంటున్నావో ఇవాళ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అంటే ఎన్టీపీసీని తిరస్కరించిన వెనుక ఉన్న మతలబేంది? ఇవాళ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పు. నువ్వే కదా అసెంబ్లీలో చెప్పినావు ₹4 ₹5 దొరుకుతుంది కనుక నాకు ఎన్టీపీసీ వద్దన్నావు. మరి ఇలా ₹10 యూనిట్ ఎందుకు తయారు చేస్తున్నావు? ఇంకా జోక్ ఏంటంటే ఆ రోజు యాదాద్రి మేము కడుతుంటే ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెగరెచ్చిపోయిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీకు గుర్తుందో లేదో కానీ అసలు దామర్చెర్లలో మీరు పవర్ ప్లాంట్ ఎందుకు పెడుతుండ్రు? ఇక్కడ బొగ్గున్నదా? అసలు ఈ దేశవ్యాప్తంగా థర్మల్ పవర్ ప్లాంట్లన్నీ కూడా పెడతలేరు, రద్దు చేస్తున్నారు. ఇక్కడ కాలుష్యం వస్తుంది, మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే దీన్ని మూసేస్తా, తాళమేస్తా అన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఒకసారి ఆ వీడియో చూద్దాం. ఇంత అన్యాయమైన ప్రాజెక్టు మా నెత్తిలో పెట్టి మాకు అన్యాయం చేస్తుంది మా జిల్లా. అదే నా బాధన. మా పార్టీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దీని మీద తప్పకుండా రేపొద్దున లీగల్గా పోతాం. దీని మీద ఇప్పటికీ రోజు చర్చలు నడుస్తున్నాయి ఆల్ ఇండియాలో కానీ వరల్డ్ వైడ్లో థర్మల్ ప్లాంట్, నో మోర్ థర్మల్ ప్లాంట్స్ అని. అదే నా స్టాండ్. పార్టీ కూడా ఒప్పిస్తుంది నా స్టాండ్. యాదాద్రి థర్మల్ స్టేషన్లోని 800 మెగావాట్ల కెపాసిటీ గల యూనిట్ 2ని జాతికి అంకితం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. థర్మల్ స్టేషన్లోని పైలాన్ను ఆవిష్కరించారు. యూనిట్ 2 దగ్గర పూజలు నిర్వహించారు. నల్గొండ జిల్లా దామరచెర్లలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లోని మొదటి యూనిట్ ను జాతికి అంకితం చేశారు డిప్యూటీ సీఎం బట్టి. మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, అడ్లూరి 800 మెగావాట్ల విద్యుతుత్పత్తి సామర్థ్యం కలిగిన మొదటి యూనిట్ ను జాతికి అంకితం ఇచ్చారు. ఎంత జోక్ ఉంది. ఆ రోజు ఏం మాట్లాడిండు? నో మోర్ థర్మల్ పవర్ ప్లాంట్స్, వరల్డ్ వైడ్ థర్మల్ పవర్ ప్లాంట్లే వద్దంటున్నారు. మా పార్టీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేము వచ్చినాక దీన్ని మూసేస్తా అన్నాడు. ఇప్పుడేం చేసిండు? అధికారంలో రాగానే 7th డిసెంబర్ నాడు రేవంత్ రెడ్డి ఎంబడబోయిండు. మొదటి యూనిట్ ప్రారంభోత్సవానికి రిబ్బన్ కత్తిరించిండు, కొబ్బరికాయ కొట్టిండు. 1 ఆగస్టు 2025 నాడు 2వ యూనిట్కు పోయిండు, రిబ్బన్లు కత్తిరించిండు. ఇప్పుడు నిన్న క్యాబినెట్లో కూర్చున్నాడు. మరి నో మోర్ థర్మల్ పవర్ ప్లాంట్స్, అసలు దీనివల్ల కాలుష్యం వస్తుంది, కట్టనే కట్టొద్దని ఆనాడు మాట్లాడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి నిన్న క్యాబినెట్లో 3 థర్మల్ పవర్ ప్లాంట్లు పెట్టాలని నిర్ణయం తీసుకుంటే ఎందుకు పెదవులు మూసుకున్నావు మిస్టర్ వెంకటరెడ్డి? కమిషన్ల కోసమా, వాటాల కోసమా? ఎందుకు పెదవులు మూసుకున్నావు? సమాధానం చెప్పు. థర్మల్ పవర్ ప్లాంట్ కట్టనే కట్టొద్దన్నావు కదా, మేము రాగానే దాన్ని మూసేస్తా అన్నావు, మూయలేదు, సిగ్గు లేకుండా పోయినావు, వాటిని ఇనాగ్రేషన్లు చేసినావు, 2 ఇనాగ్రేషన్లు చేసినావు. మరి ఇప్పుడు మళ్ళీ నిన్న కొత్తగా 3 కడతామంటే నువ్వు దాన్ని ఆపాల్సిన బాధ్యత నీకు లేదా? అంటే ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలోకి రాగానే అన్నీ మారిపోతాయా? ఎందుకు ఈ మౌనం? ఎందుకు ఈ మార్పు? వాటాల కోసమా, కమిషన్ల కోసమా? ప్రజలకు సమాధానం చెప్పు. ఇవాళ ఎన్టీపీసీ ₹4.12 కరెంట్ ఇస్తా అంటే నువ్వు ₹9 ₹10 తయారు చేసే రామగుండం ఎందుకు కడుతున్నావు? అప్పులు ఎందుకు తెస్తున్నావు? రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి ఎందుకు పెడుతున్నావు? ఒకవైపు డబ్బులకు ఇబ్బంది ఉందంటావు, పిల్లల ఫీజులు ఆపుతావు, కమిషన్ల కోసం మాత్రం పైసలు పెడతావా? ఇప్పుడు అన్నీ అంతే కదా. పైసలు లేవంటాడు, కాళేశ్వరం ప్రాజెక్ట్కి వెళ్ళి హైదరాబాద్కు 10,000 కోట్లతో టెండర్ పిలిచిండు. పైసలు లేవంటాడు, 1,00,000 కోట్లతో మూసీ కడతా అంటాడు. పైసలు లేవంటాడు, 1,00,000 కోట్లతో మళ్ళా ఫ్యూచర్ సిటీ కడతా అంటాడు. ఇవన్నీ కూడా ఇవాళ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నావు. ఇవాళ ఎన్టీపీసీ కంటే మీరు కట్టే థర్మల్ పవర్ ప్లాంట్ ధర 2 ఎక్కువ.
అది 4 రూపాయల నుంచి 5 రూపాయల లోపల వస్తే మీరు కట్టే థర్మల్ పవర్ ప్లాంట్ 9 రూపాయల నుంచి 10 రూపాయలు అవుతుంది. ఇక్కడ ₹1 పెట్టుబడి అవసరం లేదు. ఎన్టీపీసీ దగ్గర అప్పులు లేవు, మిత్తీలు లేవు, రాష్ట్ర ప్రభుత్వ వాటా లేదు. మీరు కడితే అప్పులు మిత్తీలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వాటాలు కట్టాలి. ఇవన్నీ ఏ ఇబ్బందులు లేకుండా ఉండంగా కూడా మీరు పోవడం వెనుక ఉన్న మతలబ్ ఏందనేదే మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ప్లాంట్ కట్టాలంటే 80% అప్పు తెస్తా అంటుండు, 20% అయితే జెన్కో పెట్టాలి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి. ఏటికెళ్ళి తెస్తారు మీరు? ఇవాళ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక రెన్యూవబుల్ ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఇది ఇవాళ తెలంగాణ స్టేట్ పవర్ పాలసీ. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అసెంబ్లీలో 2 పాలసీలు పెట్టారు. ఒకటి వాటర్ పాలసీ అని, ఇరిగేషన్ పాలసీ అని, ఒకటి పవర్ పాలసీ అని అసెంబ్లీలో పెట్టే డాక్యుమెంట్. ఇది నా సొంతం కాదు. ఈ డాక్యుమెంట్లో కూడా వాళ్ళే రాసింది. ఇక్కడ ఏం రాసిండ్రు అంటే పేజ్ 6లో వాళ్ళు రాసిన డాక్యుమెంట్లో పేజ్ 6 పారాగ్రాఫ్ నంబర్ 2, రిడక్షన్ ఆఫ్ టెక్నికల్ మినిమమ్ ఆఫ్ ఆల్ థర్మల్ పవర్ స్టేషన్స్ ఫ్రమ్ కరెంట్ 60% ఆఫ్ కెపాసిటీ టు 55% by 2024 and 40% by 2026. ఇప్పుడున్న థర్మల్ పవర్ స్టేషన్స్ను ఉత్పత్తిని 2026 నాటికి 40% తగ్గిస్తాము. ఇది మీ పాలసీ, నాది కాదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ విధాన పత్రం. విద్యుత్తు మీద మీరే చెప్పినారు థర్మల్ పవర్ ఉత్పత్తిని తగ్గిస్తాము. 2024 ఎండింగ్కు 55%, 2026 ఎండింగ్కు 40% థర్మల్ ఉత్పత్తిని తగ్గిస్తాము అన్నారు. తగ్గిస్తామని ఒకవైపు చెప్పి ఇప్పుడు మేము 2400 మెగావాట్ల థర్మల్ ఉత్పత్తి కేంద్రాలు కొత్తగా పెడతాము అంటే ఈజ్ ఇట్ నాట్ డ్యూయల్ పాలసీ? ఇంకొక వైపు ఇది తెలంగాణ గ్రీన్ పాలసీ. ఇది రేవంత్ రెడ్డి గారు తెచ్చిన పాలసీయే. ఈ పాలసీలో కూడా ఏం చెప్పిండ్రు స్పష్టంగా? ఈ రేవంత్ రెడ్డి గారి పాలసీ ఇది. ఆయన ఫోటోలు పెట్టుకొని మరీ విడుదల చేసిండు, ఆయన్నే విడుదల చేసిండు. ఇందులో ఏం చెప్తారంటే, in line with nation's pledge to ensure 50% of the nation's cumulative electric power installed capacity comes from non-fossil fuel-based energy resources by 2020. Telangana is poised to achieve an addition of 20,000 megawatts of renewable energy and storage capacity by 2030. అంటే 50% నాన్ థర్మల్ అంటే మన గ్రీన్ ఎనర్జీని మేము వాడతాము. దాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో వాడేటువంటి విద్యుత్తులో, రాష్ట్ర ప్రభుత్వం ఉత్పత్తి చేసే విద్యుత్తులో 50% గ్రీన్ ఎనర్జీ తెస్తాము అని చెప్పి, ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క గ్రీన్ ఎనర్జీ పాలసీ. ఇది అది అసెంబ్లీలో పెట్టినారు. ఇది పబ్లిక్ డాక్యుమెంట్ కింద సెక్రటరియట్ నుంచి ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు. 50% గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తామని చెప్పిన మీరు గ్రీన్ ఎనర్జీని పక్కన పెట్టి 2400 మెగావాట్ల థర్మల్ ఉత్పత్తి ఎందుకు చేస్తున్నారు? కమిషన్ల కోసం కాదా? కమిషన్ల కోసమే కదా ఇది. వాట్ ఈస్ ద ఆన్సర్? అసెంబ్లీలో పెట్టిన విధాన పత్రము పట్టించుకోరు, మీరు తెచ్చిన గ్రీన్ పాలసీని పట్టించుకోరు. ఎన్టీపీసీ 3 ఉత్తరాలు రాసి ఇది మీకోసమే పెట్టినము, ₹1 పెట్టుబడి వద్దు, మిత్తి లేదు, మీకు భారము లేదు, మేము తక్కువ ధరకు 5 రూపాయల లోపే మీకు కరెంట్ ఇస్తామంటే వద్దు వద్దు, మేము అప్పు తెస్తాం, మిత్తీలు కడతాం, కమిషన్లు కొడతాం, 10 రూపాయలకు యూనిట్ కరెంట్ తయారు చేస్తామంటున్నాడు రేవంత్ రెడ్డి. ఇది ఏంటి? ఇది ఇలా మేధావులు ఆలోచించాలి. ఈ భారం రేపు రాష్ట్ర ప్రజల మీద పడుతుంది. ఈ కమిషన్లు మీరు చేసేటువంటి గారడి మీకోసం ఇలా రేపు 25-30 సంవత్సరాలు తెలంగాణ ప్రజల మీద ఈ విద్యుత్ ఉత్పత్తి భారం ప్రజల మీద పడబోతుంది. పేద మధ్యతరగతి ప్రజల మీద పడుతుంది, దళిత గిరిజనుల మీద పడుతుంది, పారిశ్రామికవేత్తల మీద ఈ భారం పడుతుంది. ఇప్పటికైనా దీన్ని మానుకోండి. ఇలా సోలార్ ఉత్పత్తిలో కూడా ఏమన్నారు? మహిళా సంఘాలకు 1000 మెగావాట్ల ప్లాంట్లు పెడుతున్నాము అని 2 ఏళ్ల కింద చెప్పారు గవర్నమెంట్ వచ్చిన కొత్తల. ఒక్కొక్క మెగావాట్ మహిళల్ని కోటీశ్వరులు చేస్తాం, 1000 మెగావాట్లతో మహిళా సంఘాల చేత సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టమన్నారు. ఒక్క ప్లాంట్ అన్న అయిందా? 2 ఏళ్ళు అయింది మీ గవర్నమెంట్ వచ్చి. డిడ్ యూ బిల్డ్ 1 సింగిల్ మెగావాట్ ఉత్పత్తి అయిందా? ఇవాళకి ఒక్క మెగావాట్ అని ఉత్పత్తి అయిందా? ఆరంభ శూరత్వం తప్ప చేతలు శూన్యం, మాటలు ఘనం, చేతలు శూన్యం.
ఇలా కొత్త డిస్కామ్లు పెట్టామని నిన్న క్యాబినెట్ చెప్పిండ్రు. ఇదొక బ్లండర్ మిస్టేక్, ఇదొక ఫెయిల్యూర్ ఐడియా. అసలు ఈ కొత్త డిస్కామ్ ఎందుకు తెస్తున్నారు? ఉన్న డిస్కామ్లను ప్రైవేటైజ్ చేసే కుట్ర ఇది. ఇలా ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్లో రెండు ఉన్నాయి, ఛార్జబుల్ ఉన్నాయి, నాన్ ఛార్జబుల్ ఉన్నాయి. రైతులకు ఇచ్చే ఉచిత కరెంట్ ఉన్నది, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే ఉచిత కరెంట్ ఉన్నది, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లకు సప్లై చేసే కరెంట్ ఉన్నది, స్కూళ్ళకి ఇచ్చే కరెంట్ ఉంది. ఇప్పుడు అవన్నిటికీ వేరే పెడతారట, పైసలు వచ్చేది మాత్రమే ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ పెడతారట. అంటే ఏమవుతుంది? రేపు ఫ్రీదంతా ఒక దాంట్లో, ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ మాత్రం పైసలు వసూలు చేసేది, దాన్ని రేపు ప్రైవేట్ పరం చేయడానికి మార్గమం సుగమం చేస్తున్నారు మీరు. ఇట్స్ ఏ పాలసీ ఫర్ ప్రైవేటైజేషన్. సింపుల్ అడుగుతున్న భయ్, కొత్త డిస్కామ్కు మీరు ఏం చెప్తున్నారు? రైతుల ఉచిత కరెంటు, పేదలకు ఇచ్చే ఉచిత కరెంటు, స్కూళ్ళకి ఇచ్చే ఉచిత కరెంటు దాంట్లో పెట్టమని. మరి దానికి రూపాయి రాదు. రానప్పుడు దానికి ఎవడన్నా అప్పిస్తాడా? దానికి పీపీఏ అవుతుందా? కరెంట్ ఎవడన్నా సరఫరా చేస్తాడా? చేయకపోతే రేపు రైతులకు ఇవాళ వచ్చినట్టు నాణ్యమైన 24 గంటల కరెంటు రేపు రైతులకు వస్తుందా? అది డమ్మీ అయిపోతుంది. అక్కడ ఉన్న ఉద్యోగులకు జీతాలు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కేవలం ఒక అదానికో ఒక అంబానీకో మన ఎన్పీడీసీఎల్ను ఎస్పీడీసీఎల్ను అప్పజెప్పే కుట్రకు, కేంద్ర ప్రభుత్వ కుట్రలో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం అవుతుంది. బీజేపీ ప్రభుత్వం యాక్షన్, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ డైరెక్షన్లో వీళ్ళు యాక్షన్ చేస్తున్నారు. డైరెక్షన్ బై బీజేపీ, యాక్షన్ బై రేవంత్ గవర్నమెంట్. ఇది ప్రైవేటైజేషన్ పాలసీ. ఈ కొత్త డిస్కామ్ ఎవరిని ఉద్ధరించడానికి పెడుతున్నావు? అసలు కొత్త డిస్కామ్లో ఉండే రేపు రైతుల పరిస్థితి ఏమవుతుంది? కొత్త డిస్కామ్కి కూడా ఒక ఉద్యోగి పోయి పనిచేస్తాడా? ఆప్షన్ ఇస్తాడా? ఇది జరిగే పనా? అంటే టోటల్గా కూడా ఇది మళ్ళీ ఒక ప్రైవేటైజేషన్ కుట్ర. దాని వెనుక కూడా ఇంకో స్కామ్ ఉన్నది. ఇది ప్రైవేటైజేషన్ చేయడానికి మీరు చేస్తున్న పాలసీ. అసలు కొత్త డిస్కామ్ సర్వైవే కాదు. ఆ కొత్త డిస్కామ్లో ఉన్నటువంటి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు రానే రాదు. రేపు ఎవడో దాంతో పీపీఏ చేసుకోరు. ఇదంతా కొత్త అప్పులు తేవడానికి, ప్రైవేటైజేషన్ చేయడానికి చేస్తున్న కుట్ర తప్ప ఇంకోటి ఏది లేదు. అంటే వరుసగా ఒకటి తర్వాత ఒకటి లగచర్ల స్కామ్ చేసిండ్రు, మూసీ స్కాము, రీజనల్ రింగ్ రోడ్ స్కాము, హెచ్సియు స్కాము, హైడ్రా పేరిట స్కాము, ఇవాళ హిల్ టీపీ పారిశ్రామిక భూముల స్కాము, ఇవాళ కొత్తగా పవర్ స్కాము. స్కాముల గవర్నమెంట్ ఇది. నిన్ననేమో 5 లక్షల కోట్ల ల్యాండ్ స్కామ్ బయటపెడితే 6 మంత్రులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండ్రు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎంక్వైరీలు చేస్తాం మీ మీద అంటున్నారు. మీ స్కామ్కు సమాధానం చెప్పురా నాయన అంటే మీ మీద ఎంక్వైరీ చేస్తాము అంటాడు. అంటే నువ్వు స్కామ్ చేసినట్టే కదా. ఎదురుదాడికి దిగుతూ ఉన్నారు, సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇవాళ 50,000 కోట్ల స్కామ్ బయట పెట్టినాం, దీనికి సమాధానం చెప్పు. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్. నువ్వు అసెంబ్లీలో పెట్టిన పాలసీకి కట్టుబడి ఉన్నవా లేవా? నీ గ్రీన్ ఎనర్జీ పాలసీకి కట్టుబడి ఉన్నవా లేవా? ఎన్టీపీసీ 3 ఉత్తరాలు రాసింది నిజమా కాదా? ఎన్టీపీసీ చైర్మన్ నీ దగ్గరికి వచ్చి ఈ 2400 మెగావాట్లు మీది, మీకోసమే కట్టినము, మేము 5 రూపాయలకు ఇస్తాము, ₹1 పెట్టుబడి అవసరం లేదు అని చెప్పింది నిజమా కాదా? ఎన్టీపీసీ అంత తక్కువ ధరకు ₹1 పెట్టుబడి లేక ఇస్తామనగా నువ్వు ఎందుకు అప్పులు తెచ్చి అసలు పెట్టి ఆ మిత్తిలు కట్టి నీ కమిషన్ల కోసం ప్లాంట్లు కడుతున్నావు? సూటిగా సమాధానం చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. ఇదంతా తిమ్మిని బమ్మిని చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా స్కామ్స్ ఉన్నాయి. ఇవాళకి ఇక్కడికి పరిమితం అవుతా ఉన్నా. త్వరలోనే హైదరాబాద్లో ప్రవేశపెడుతున్న అండర్ గ్రౌండ్ కేబుల్లో జరిగిన స్కామ్ను ఆధారాలతో సహా బయటపెడతాం. పంప్డ్ స్టోరేజ్ వెనుక ఉన్న స్కామ్, బ్యాటరీ స్టోరేజ్ వెనుక ఉన్న స్కాము, ఇదే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఇంటర్ స్టేట్ స్కామ్ ఒకటి చేసిండ్రు. ఇంటర్ స్టేట్ స్కామ్ నాకు ఇప్పటికే 90% ఆధారాలు సేకరించిన, ఇంకొక 10% వచ్చేది ఉంది. ఈ 3-4 రోజులు వస్తాయి కావచ్చు. వచ్చినాక దాన్ని కూడా బయట పెడతా. చాలా ఉన్నాయి మీ స్కామ్లు. ఇక బరి తెగించిండ్రు, విచ్చలవిడిగా ఎగబడుతున్నారు. ఇక మళ్ళీ వస్తామో రామో అని అందిన కాడి దోచుకునే పనిలో ఉన్నారు. బట్ మేము ఇడిచిపెట్టాం. ప్రతిపక్షంగా తెలంగాణ సాధించిన పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణ ప్రజల పక్షాన మిమ్మల్ని, మీ అరాచకాలను, మీ అవినీతిని అడుగడుగున ఎండగడతాం. ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుంది.
దీని మీద నేను సూటిగా ఒకటే కోరుతున్నా. నేను ఇప్పుడు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆర్డర్ చూపించిన, ఎన్టీపీసీ ఏం ధర కరెంట్ ఇస్తా అన్నది, మీ గ్రీన్ ఎనర్జీ పాలసీ చూపించిన స్పష్టంగా. అదేవిధంగా ఇది అసెంబ్లీలో మీరు పెట్టినటువంటి ఎలక్ట్రిసిటీ విద్యుత్ మీద వైట్ పేపర్ చూపించిన, నేను ఆధారాలతో మాట్లాడుతున్నాను. మీరు చిల్లర మాటలు బంద్ చేసి ఎదురుదాడు మీరు ఇష్టమైన ఎంక్వైరీలు చేసుకోండి, మేము అసెంబ్లీలో చెప్పినాం. కానీ ప్రజలకు సమాధానం చెప్పండి. వీఆర్ ఆస్కింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ పీపుల్. ఇది నీ పంచాయతీ నా పంచాయతీ కాదు, ఇది తెలంగాణ ప్రజల బతుకు పంచాయతీ. రేపు ఈ భారం 25 ఏళ్ల పాటు ఈ రాష్ట్ర రైతుల మీద పడుతుంది, ఈ రాష్ట్ర పేద ప్రజల మీద భారం పడే పని ఇది. అందువల్ల రేపు ప్రజలకు ఇబ్బంది కావద్దు. నువ్వు 5 ఏళ్ళు ఉంటావు పోతావు, నువ్వు మళ్ళీ వచ్చేది లేదు. కానీ ప్రభుత్వం ఎప్పటికుంటుంది, రాష్ట్రం ఎప్పటికుంటుంది, ప్రజలు ఎప్పటికుంటారు. రేపు ప్రజల మీద భారం పడొద్దనే మేము ఈ స్కామ్ను బయట పెడతా ఉన్నాం. సూటిగా సమాధానం చెప్పండి. అవసరమైతే బీఆర్ఎస్ న్యాయ పోరాటానికి కూడా దీని మీద సిద్ధమవుతుంది. నేను బీజేపీని కూడా కోరుతా ఉన్నా, ఒకవేళ రేవంత్ కాంగ్రెస్ బీజేపీ ఒకటి కాకపోతే దీని మీద విచారణ జరపండి. ఇంత ఓపెన్గా బయటపడ్డది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ ఆధ్వర్యంలో విచారణ జరపండి. దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా నేను బీజేపీని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ.